అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము మోపిదేవి టెంపుల్కి వెళ్తున్నాం. సో ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు అయితే తరుణ్ చెప్పినట్టుగా మేము మోపిదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో అక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఫేమస్ టెంపుల్. సో దాన్ని మేము విజిట్ చేయడానికి వెళ్తున్నాం. మాతో పాటు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళు కూడా వెళ్ళి చూడొచ్చు. వెళ్ళి విజిట్ చేయండి కంపల్సరీగా. ఓకేనా? మరి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత కలుసుకున్నాం. ఇప్పుడైతే పొన్నూరులో ఉన్నాం, వెళ్తూ ఉన్నాం అనమాట. సో వెళ్ళిన తర్వాత టెంపుల్ అక్కడ చుట్టుపక్కల ఏమన్నా ఉన్నా కానీ చూపిస్తాం, మీకు కూడా చూపిస్తాం. మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేస్తారు. వెళ్ళని వాళ్ళు కూడా వెళ్ళండి. ఓకేనా? శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంకి అయితే రెడీ అయిపోయి వెళ్ళాము. పొన్నూరు మీదుగా చెరుకుపల్లి నుంచి రేపల సైడ్ మీదుగా వెళ్ళామన్నమాట. ఇది 51 కిలోమీటర్, అంటే 1 అవర్ చూపిస్తుంది మా విలేజ్ నుంచి. అయితే చాలా ప్రసిద్ధమైన టెంపుల్. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి. దీని దగ్గరలో ఇంకా మనం చూడాల్సిన ప్లేసులు కూడా ఉన్నాయి. దివిసీమ, హంసల దేవి, ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఈ టెంపుల్కి చాలా ప్రసిద్ధి ఉంది. అవేంటో కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా మొక్కులైతే, అంటే ముడుపులు కట్టి కూడా అలా చెల్లిస్తూ ఉంటారు. ఇది చూసారా, ఇది కృష్ణా నది. ఈ తీరం దగ్గరలోనే ఉంటుంది. మొత్తం ఈ నదిలో కూడా మనకి మామిడి చెట్లు, మామిడి తోటలు, అరటి తోటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది 5 మినిట్స్ వరకు జర్నీ ఉంటుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మొత్తం గ్రీనరీగా, లైక్ మనకి ఎలా అంటే కోనసీమ అలా చూసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. చాలా పెద్ద బ్రిడ్జి. నియర్ బై ఉన్నా కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం కూడా. సో ఎవరన్నా ఇంతవరకు విజిట్ చేయని వాళ్ళు ఉంటే చేయండి. చాలా చాలా దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ పూజలు చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా నమ్మకంగా, అంటే ఇక్కడ ఒక ఉందన్నమాట, చాలా నమ్మకం అనేది ఒకటి ఉంది. ఇక్కడ పూజలు చేసుకుంటే వాళ్ళ కోరికలు కంపల్సరీగా నెరవేరుతాయనే ఒక నమ్మకం అయితే ప్రజల్లో కంపల్సరీగా ఉందండి. ఇంకా మనమైతే ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయి వచ్చేసాము. ఇది ఇన్ డీటెయిల్గా చెప్పాలి అంటే కృష్ణా నది తీరంలో వెలిసిన మోపిదేవి పుణ్యక్షేత్రం. ఇది మోపిదేవి మండలం కింద వస్తుంది. ఊరు కూడా మోపిదేవి ఉంటుంది అనమాట. ఈ పుణ్యక్షేత్రాన్ని ఒక్కసారి దర్శనం చేసుకుంటే వివాహం ఆలస్యం అయిన వారికి వివాహం జరుగుతుంది. అలాగే సంతానం లేని దంపతులకి ఈ ఆలయంలో ఒక రాత్రి నిద్ర చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని ఒక విశ్వాసం అయితే ఉందండి. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పండగలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మరియు రథోత్సవాలు మరియు ఉత్సవాలు ఆలయంలో అయితే ఘనంగా జరుగుతాయి. ఆల్మోస్ట్ అయితే మనం రీచ్ అయ్యామండి. చాలా చాలా, అంటే టెంపుల్లో ఎంత పాజిటివ్ వైబ్ అనేది మనకు అనిపిస్తుంది అంటే మీరు వెళ్ళిన తర్వాత అంత పాజిటివ్ని మళ్ళీ తెచ్చుకుంటారనమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ లోపలికి మనం వెళ్ళిన తర్వాత మనకి వెళ్ళడంతోనే అక్కడ నాగదేవతల నవగ్రహాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ పాలు పోయడానికి అవన్నిటికి కూడా మనకి అక్కడ ఫెసిలిటీ ఉంది. మనం తీసుకెళ్ళిన ఆవు పాలు, నెయ్యి ఏమైతే ఉందో అక్కడ మనం డైరెక్ట్గా మనమే చేసుకోవచ్చు అనమాట. ఈ ఆలయంలో ఉత్సవాలు కూడా బాగా జరుగుతాయి. నవగ్రహాలు మరియు నాగదేవతలకి పురాణ గల వేప చెట్టు, అంటే ఎప్పుడో పురాణంలో పాతకాలంలో నాటిన వేప చెట్టు కూడా దర్శనమిస్తుంది. చాలా పెద్దగా ఉంటుందన్నమాట అది. ఆ ప్రాంగణంలోనే గుడి గర్భాలలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 2 వైపులా 2 దేవతలు ఉంటారు. కుడివైపున దేవసేన అమ్మవారు ఉంటారు, ఎడమ వైపున శ్రీవల్లి అమ్మవారు అయితే మనకి దర్శనమిస్తారనమాట. ఈ గుడి మనకి విజయవాడ నుంచి ఈ ఆలయానికి రావడానికి 64 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలానే గుంటూరు నుంచి ఈ స్వామివారి ఆలయం రావడానికి 82 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అంటే మనం డెస్టినేషన్ ఎక్కువ గుంటూరు, విజయవాడ నుంచే మనకి ఎక్కువ వస్తూ ఉంటారంటే ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఆ ఊరు నుంచి రావాలి కాబట్టి డిస్టెన్స్ అయితే ఇంత ఉంది. అంతేకాకుండా ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి బస్సు లేదా మనం సపరేట్గా మనం కార్స్ అలా మాట్లాడుకొని రావడానికి కూడా ఫెసిలిటీ అయితే ఉంది. అలా కూడా మోపిదేవిని మనం చేరుకోవచ్చు అనమాట. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. కంపల్సరీగా వచ్చిన వాళ్ళు
అన్నప్రసాదాలు స్వీకరించి వెళ్ళాల్సిందిగా అక్కడ వాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు. అలానే మనం ఆలయంలోకి ఎంటర్ అవ్వడానికి ఒక్కొక్క సేవకి అంటే ఒక్కొక్క పూజకి సర్వదర్శనానికి వెళ్ళడానికి ఎంత అవుతుంది, మనం కొంతమంది ఉంజల సేవ, ఇంకా గోపూజ, నాగపుట్ట ప్రత్యేక దర్శనం, ఇవన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అయితే క్లియర్గా అక్కడ మెన్షన్ చేసి కూడా ఉంటుంది ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్పేసి. మనం ఎలా వెళ్ళినా ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడమే మనకు కావాలి కాబట్టి ఒక్కొక్కరు పూజలు చేయించుకుంటారు. ఇలా శివుడికి పూజలు చేసుకొని అభిషేకం చేసుకునే వాళ్ళు, శని దోషాలు ఉన్నవాళ్ళు అలా ఎక్కువ పూజలు చేయించుకోవడానికి ఇక్కడ వస్తారు. అలాగే ఉయ్యాలు కట్టి ఇక్కడ ఉయ్యాలు కడతారు, పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాలు కడతారు, ముడుపులు కడతారు అని చెప్పాను కదా, అది కూడా ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్కే ఉంటుంది మనకి ఆ వేప చెట్టు, పురాణం నాటి వేప చెట్టుకి ఇట్లా ఉంటుంది. అక్కడే అందరూ ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇంకా దర్శనం అయిపోయింది, మేము బయటికి వస్తున్నాం. అక్కడైతే మనం దీపాలు వెలిగించుకోవాలి అంటే ఇటు సైడ్కున్న దాంట్లో వెలిగించుకోవాలి. ఇక్కడ మజ్జిగ సమ్మర్ కాబట్టి మజ్జిగ కూడా మనకి పంచుతూ ఉన్నారనమాట. సో ఇదండి టెంపుల్ గురించి విశిష్టత, ఇంకా మనం ఎక్కడి నుంచి వస్తే ఎలా రావాలి అనేది. మీరైతే వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. ఇంకా దర్శనం చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నియర్ బై ఉండి తెలిసిన వాళ్ళు లేకపోయినా కానీ ఇంకా వెళ్ళని వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీగా దర్శనం చేసుకోండి. ఇక్కడ దగ్గరలో మనకి హంసల దీవి అనేది కూడా ఉంది, దాని గురించి కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.